హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. చాలామంది డిఆర్డిఏ నోటిఫికేషన్ గురించి అంటే కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి వీడియో చేస్తే చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఒకసారి ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాపింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో మ్యాపింగ్ అంటే ఏంటి అంటే నార్మల్గా అందరూ ఎస్ఎస్సి కంప్లీట్ చేస్తారు. మీరు సిబిఎస్సిలో చదివినా 10th అన్నట్టే, ఐసిఎస్సిలో చదివినా, ఎస్ఎస్సిలో చదివినా ఏదైనా కూడా 10th క్లాస్ అన్నట్టే కదా. కాకపోతే బోర్డ్స్ అనేటివి డిఫరెంట్. కొంతమంది స్టేట్ బోర్డు, కొంతమంది సెంట్రల్ బోర్డు, కొంతమంది ఐసిఎస్సి. సో అప్పుడు మీ డీటెయిల్స్ అనేది ఈ ఎస్ఎస్సి బోర్డ్ తోటి మ్యాచ్ అవ్వాలి కాబట్టి దీన్ని మ్యాపింగ్ చేసుకోవాలి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండ్ అలాగే గురుకులాస్లలో చదువుకున్న వాళ్ళు కంపల్సరీగా డీటెయిల్స్ని మ్యాప్ చేసుకోండి. అండ్ గురుకులాస్లలో కూడా మహాత్మా జ్యోతిబా పులేలో చదివిన వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ ఆటోమేటిక్గా మ్యాప్ అవుతున్నాయి. నేను చాలామందికి అప్లై చేశాను. సో వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ అందులో ఎంటర్ చేసి డీటెయిల్స్ మ్యాప్ అవుతున్నాయా లేదా, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కింద డీటెయిల్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అండ్ హైదరాబాద్ స్టూడెంట్స్కి నాట్ ఎట్ ఆల్ అలౌడ్. మీరు చెక్ చేసుకోండి మీ డిస్ట్రిక్ట్ అక్కడ ఎంటర్ చేసిన వెంటనే వస్తుందా రాదా అని. హైదరాబాద్ వాళ్ళకైతే ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వట్లేదు. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా అసలు ఎలిజిబుల్ కాదు. ఇంకొకటి ఎడిట్ ఆప్షన్ ఉంటుందా డిఆర్డిఏకి అని అడుగుతున్నారు. ఎట్లాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు. అందుకే ఆచితూచి మీరు అప్లై చేసే ముందే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ లేదు. అండ్ వన్స్ అక్నాలజ్మెంట్ నెంబర్ కనుక మీకు జనరేట్ అయింది అంటే దాన్ని సేవ్ చేసుకొని కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకొని పెట్టుకోండి. అదే మీకు రిజల్ట్స్ టైంలో హెల్ప్ అవుతుంది. మీ రిజల్ట్స్ మీరు కాలేజ్కి సెలెక్ట్ అయ్యారా లేదా ఏంటి అనేది తెలుసుకోవాలంటే అక్నాలజ్మెంట్ నెంబరే ఇంపార్టెంట్. అండ్ అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే వన్స్ అప్లికేషన్స్ అన్ని క్లోజ్ అయిపోయాక మీ అక్నాలజ్మెంట్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ కూడా మేబీ మనకి June 15th ఆ టైం వరకు వస్తాయి. ఎందుకంటే June 12th ఆర్ 13th అట్లా స్కూల్స్ అన్ని రీఓపెన్ అట్లా అవుతాయి కాబట్టి ఆ లోపు రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇంకొక 1 week ఆర్ ఇంకొక 15 days ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఈ లోపు బాస్రా రిజల్ట్స్ కానివ్వండి, ఇంకా వేరే రిజల్ట్స్ వస్తే మీకు జాయిన్ అవ్వాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. లేదు దీనికోసమే వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకవేళ బాసరాలో కనుక వస్తే జాయిన్ అయిపోండి. ఎందుకంటే 6 years ఫ్రీ స్టడీ కదా, ఇది జస్ట్ 2 years. బాసరాలోనైతే 6 years ఫ్రీ స్టడీ. సో అందుకోసమని డోంట్ మిస్ బాసరా నోటిఫికేషన్. అంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే ఇన్ కేస్ నెగ్లిజెన్స్ వల్ల సీట్ వచ్చినా కూడా మీరు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, ఎట్లా చేసి తెలుసుకోండి. మీ రిజల్ట్స్ని మీరు చెక్ చేసుకోండి. ఒక మంచి ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. బాసరాలో సీట్ వస్తే 6 years పేరెంట్స్కి బర్డెన్ లేదు. అండ్ మీకు అక్కడ ఖర్చు కూడా ఉండదు. ఫుడ్ అవన్నీ కూడా బాగుండవని అంటారు, బట్ స్టడీస్ అయితే చాలా బాగుంటాయి. ఒకప్పుడైతే బాగుండదు, ఇప్పుడు ఎట్లుందని నాకు ఐడియా లేదు. కానీ అక్కడ ఉండు వేరే ఏదైనా స్కిల్స్, ఇప్పుడు ఈ 4 years బయట హాస్టల్స్లలో ఉండే అయ్యేంత ఖర్చు మీరు ఏదైనా నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేయండి. మనీ సేవ్ అయితే మీకు ఒక స్కిల్ కూడా వస్తుంది కదా. సో అట్లా నేను చెప్పేది. ఇవాళ రేపు ఎట్లా అంటే ఫ్రీ స్టడీ చేసుకుంటూ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకున్నాం అనుకోండి, మంచి మంచి ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వస్తాయి. ప్రైవేట్ స్కూల్లోనే చదవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ జాబులు కొట్టిన వాళ్ళు బోలెడని మంది ఉన్నారు. సో అందుకోసమనే చెప్తున్నాను. సో మంచిది ఏది కావాలి అంటే అది చూస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి టీఎస్ఆర్ చేసి టీఎస్డబ్ల్యూఆర్ చేసి వస్తే ఐ ప్రిఫర్ టీఎస్ఆర్ చేసికే వెళ్ళిపోండి. ఓకే. అండ్ టీజీఎస్డబ్ల్యూఆర్ చేసిలో సివైస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు సివైలో సీట్ వచ్చిందా కథం వెళ్ళిపోవాల్సిందే. వేరే కాలేజెస్ తోటి కంపేర్ చేస్తే సివైస్లలో చాలా చాలా బాగుంటుంది స్టడీ. ఇది జెన్యూన్.